నుంచి తిరుపతికి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించి అలర్ట్ అయిన పైలట్ ఎయిర్పోర్ట్ లోనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. విమానాన్ని వెనక్కి మళ్లించడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఏం జరిగిందని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించి అలర్ట్ అయిన పైలట్ ఎయిర్పోర్ట్ లోనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. విమానాన్ని వెనక్కి మళ్లించడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఏం జరిగిందని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఈరోజు ఉదయం బయలుదేరినటువంటి స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కలిగిందని తెలుస్తా ఉంది. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి బయలుదేరినటువంటి స్పైస్ జెట్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సమయానికి తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపల ఎమర్జెన్సీ ల్యాండ్ అవడం అనేది ప్రయాణికులు అందరూ కూడా భయాందోళనకు గురి చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అది ఎమర్జెన్సీగా మళ్ళీ తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వచ్చి ల్యాండ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఏదైతే విమానం టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే సాంకేతిక లోపాన్ని గుర్తించేటువంటి పైలట్ వెంటనే అలర్ట్ అయ్యి ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి అధికారులకు సమాచారం అందించడం జరిగింది. సమాచారం అందిన వెంటనే ఎయిర్పోర్ట్ లో గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చేసి ఏటీసీ శంషాబాద్ విమానాశ్రయ సమితి ఏటీసీ వెంటనే ల్యాండింగ్ కి అత్యవసర ల్యాండింగ్ కి అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే విమానం లోపల 80 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే విమానాన్ని తిరుపతికి వెళ్లకుండా తిరిగి మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం వల్ల ప్రయాణికులు అందరూ కూడా చాలా భయాందోళనకు గురయ్యారు. అయితే ఏదైతే వరుసగా విమాన ప్రమాదం ఘటనలు జరుగుతూ ఉన్నాయో ఘటన లోపల ప్రయాణికులు విమానయానం చేయడానికి చాలా భయభ్రాంతం జరుగుతుందని తెలుస్తా ఉంది. అయితే ఇటువంటి పరిస్థితి లోపల పూర్తిగా డీజీసీఏ టెక్నికల్ గా పూర్తి విమానం అన్నింటినీ కూడా క్షుణ్ణంగా మరొకసారి పరిశీలించాలి, వాటి క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేధావులు కానీ నిపుణులు కోరుతా ఉన్నారు. అయితే విమాన ప్రమాదాలు ఇంకో జరగక ముందే ప్రతి విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి టేకాఫ్ కావడానికి ముందే అన్ని క్లియరెన్స్ లో ఉండాలి. ఎటువంటి చిన్న టెక్నికల్ సమస్య ఉన్నా కానీ విమానాల పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి